తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలకు సాగునీటి జలదోపిడికి పాల్పడ్డటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని 100 కొరడాలతో కొట్టాలంటాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఎట్లా? ముక్కోటి కొరడాలతో కొట్టాలి. నేను ఇంటికి కోడా తీసుకొని నేను చంపాలి, ఒక దెబ్బలు కొట్టాలి. రేవంత్ రెడ్డి నువ్వు అంటున్నావు కదా, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పండిర్ గారు మీరు మాట్లాడదు అట్లా. ఆయన వెనకేసుకో, ఆయన 100 కోడా దెబ్బలు కొట్టడం న్యాయం. ఆయన 100 కోడా దెబ్బలు కొట్టడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన ప్రజలు ఎన్నుకున్న కీలకమైన పదవిలో ఉండి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేకంగా 100 కోడా దెబ్బలతో కొట్టాలన్నప్పుడు మేమనొద్దా? నిన్ను 3 కోట్ల మంది 3 కోట్ల కోడాలు తీసుకొచ్చి కొట్టాలి. నేను కొట్టినా కూడా పాపం తీరదు, నువ్వు చేసిన పాపం తీరదు. ఇంత దుర్మార్గంగా నువ్వు అన్యాయం చేస్తావు. ఎక్కడన్నా 10 ఏళ్లలో రైతులు ఎంత 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 అద్భుతమైన జీవితం వైపు అడుగులేసిండ్రు. పంటల ఎగుమతిలో, పంటల దిగుబడిలో కానీ ఈ రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాన్ని కళ్ళకు కనిపించవా? 2014 ముందు పంటల దిగుబడి ఎంత ఉండే, ఇప్పుడు పంటల దిగుబడి ఎంత ఉంది? జీడిపిలో కానీ, పంటల దిగుబడిలో కానీ, ఎగుమతుల్లో కానీ, పంటల ఎగుమతుల్లో కానీ, FCI ధాన్యం సేకరణలో కానీ తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్కి పోయింది కదా. లెక్కలు ఉన్నాయి కదా నీ దగ్గర, RBI చెప్పిన లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఈ 2 ఏళ్లలో ఎక్కడికి వచ్చింది రైతు? తెలంగాణ రైతు 2 ఏళ్లలో తెలంగాణ రైతు రోదన జంతున్నారు కదా, నడి రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు కదా, ఎరువుల కోసం లైన్లో నిలబడుతున్నాడు కదా. మరి ఇంత దీనస్థితికి ఈ 2 ఏళ్లలో రైతులు ఇబ్బంది పడుతురా లేదా కనిపిస్తుంది కదా. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, పడుతురా లేదా? రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పిన పడుతురా లేదా? ఘోరమైన ఆవేదనలో, బాధలో, ఆందోళనలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉంది. విలవిల ఆడుతున్నారు తెలంగాణ రైతులు ఇవాళ. కనిపిస్తలేదు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో రైతు రారాజు అయిందా? కాలేదా? RBI లెక్కలు చూడు, గణాంకాలు చూడు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూడు. ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చి జాతీయ రైతు నాయకులు, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీతలు, దేశంలో ఉన్న నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రం మోడల్ స్టేట్ రైతుల సంక్షేమం అని చెప్పిందా లేదా? చూసుకో, పాత పేపర్ RBI లెక్కలు తీసి చూడు. మరి అట్లాంటప్పుడు అసెంబ్లీ పోయి చర్చిస్తానికి ఏమైంది మీ అధినాయకునికి? నువ్వు అసెంబ్లీ ఇప్పుడు సవాలు అన్న కాడికి వస్తున్నా. పండరి గారు ఆయన ఏదో మాట్లాడేస్తున్నారు, మీరు అన్నట్టు కరెక్ట్. ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నా అనుకుందాం, రైట్, నేను ఓకే. ఊరికి వేస్తా ఉన్నాడు కదా సవాల్ వేసి, రోజు అసెంబ్లీ పోయి మొత్తం కుండ బద్దలు కొట్టేసి రావచ్చుగా. అది అసెంబ్లీ లాకుందా? అసెంబ్లీ లాగా నడిపిస్తున్నావు, దాని గౌరవాన్ని కాపాడుతున్నావు, గౌరవప్రదంగా అసెంబ్లీ నడుస్తుందా? కారణమ జన్ముడైన కేసీఆర్ గారు కూర్చుని అసెంబ్లీ లాగా ఉందా? అది నువ్వు ఎట్లా వ్యవహరిస్తున్నావు? అసెంబ్లీ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. నీ వీర్లపల్లి శంకర్ అనే ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? ఈ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా అడ్డగోలు కూతలు కూస్తా ఉన్నారు, ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా రౌడీజం చేస్తూ ఉన్నారు. కనిపిస్తలేదా మనకు? అసెంబ్లీ గౌరవాన్ని నువ్వు దిగజార్చి, అసెంబ్లీకి ఉండాల్సిన ప్రమాణాలన్నింటినీ దిగజార్చి నీవు వాళ్ళ అసెంబ్లీకి మాట్లాడదాం, అసెంబ్లీకి లేరా మా నాయకులు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు లేరా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు లేరా? మా శాసనసభ్యులు లేరా? మా పార్టీ వాయిస్ మీకు అసెంబ్లీలో వినపడతలేదా? మేము పోరాటం చేస్తలేము మా అసెంబ్లీలో? నువ్వు గతంలో NTR గారు మనం చూసినాం, అసెంబ్లీని బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ గెలిచినాకనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి పోయింది కదా. మరి ఆ చరిత్ర మాట్లాడుకుందామా? అంతెందుకు జగన్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి నేను అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ గాను, ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి అసెంబ్లీని బైకాట్ చేసి ఏనాడు అసెంబ్లీకి పోలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విషయాలన్నీ ఆంధ్ర మీడియాకి తెలియదా, లేకపోతే రేవంత్ రెడ్డి తెలియదా, వీళ్ళందరికీ తెలియదా? తెలియక మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చాడు కదా, అనేక సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చాడు కదా. డిబేట్లో కేసీఆర్ గారు పాల్గొనేంత స్థాయిలో నువ్వు చర్చలు నడపడం లేదు. కేసీఆర్ గారు భాగస్వామి అయ్యేంత స్థాయిలో అసెంబ్లీ నిర్వహణ లేదు. అసెంబ్లీ స్థాయిని, అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపి నీవు వాళ్ళ అసెంబ్లీకి రావాలని మాట్లాడితే నీకు సిగ్గున్నా రేవంత్ రెడ్డి? ఇట్లా ఇది కాదు కదా నువ్వు పాటించాల్సిన పద్ధతి. ఇప్పటికైనా మారాలి. మీరు ఆ ముఖ్యమంత్రి కుర్చీ గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.